అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు జాకీలు వేసేవాళ్ళు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్. ముఖ్యమంత్రిగా ఆయన చేసే వర్క్ నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత వర్క్ చేయలేడు, అంత హార్డ్ వర్క్ కూడా చేయలేరు. ఆయనతో ఎవరు పోటీ పడలేరు. అదేవిధంగా అంత పోటీకి దగ్గరగా వెళ్ళాలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అతనికి వచ్చిన 5 శాఖల్లోనూ ఆయన పట్టు సాధించడం, ఆయన వర్క్ చేయడం, ఆయన చూపించుకుంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా ఆయనది దీన్ని, అదే విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చెల్లే విధానం. అంటే ఇక్కడ వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడి ప్రజల్లో వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇక్కడ ఎవరో ఏ ఎమ్మెల్యేలో ఏ మంత్రులు లేకపోతే కార్యకర్తలు ఎవరో జాకిలు పెట్టి లేపట్ల, వాళ్ళు కష్టపడిన దానికి ప్రజలు గుర్తిస్తున్నారు. ఏదైనా అన్నారు కర్మం బట్టే మనకి ఫలం లభించిద్దని. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళ మంత్రులు వాళ్ళు చేసిన దోపిడీలు, ఆ రోజు జరిగిన పరిపాలన వాళ్ళ కర్మకు బట్టే 150 కోట్లు అయిపోయి 11 రావడం జరిగింది. వాళ్ళు పచ్చకామెర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలా కనిపిస్తుంది. వాస్తవంగా ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో రాష్ట్రం అన్ని విధాలుగా వారి వారి శాఖల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. దానికి జాకిలు పెట్టాలని అవసరమే లేదు. జాకిలు పెట్టి లేపాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు జాకిలు పెట్టి లేపటమే కదండి. ఇప్పుడు అతను సొంత తమ్ముడు అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం కోసం సొంత బాబాయ్నే లేపేసాడు. అక్కడ అవినాష్ రెడ్డిని మరి ఆ రోజు ఏంటి కోడికత్తి డ్రామా వేసి మరి జాకీ పెట్టుకుంది ఆయనేగా. మరి ఆ తర్వాత అమరావతి 3 రాజధానులు అని చెప్పేసి వేసేసి అనే ముందు ఎలక్షన్కి ముందు ఏం చెప్పాడు, అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను, నేను తాడేపల్లిలోనే ఇల్లు ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాను, జాకిలు పెట్టుకుంది ఆయనేగా. ఆయన ఏది దేనిలో ఉంది అన్నింటిలో జాకిలు పెట్టుకుని ఆయనే లేపుకున్నాడు. ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు గతంలో చేసిన ప్రచారాన్ని మనం చూపిస్తే చాలు, వాడి మాటలకి ఇవాళ వాళ్ళు చేసిన ఆ రోజు పెట్టిన వీడియోలు పెడితే దానికి వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకున్నట్టు అన్న. మరి ఏదైతే అసలు అధికారం లేకుండానే వైసీపీ నాయకులంతా మీరు పొద్దున వచ్చాక రప్ప పీకలకు వస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఎంతోనన్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతామని చెప్పి సామాన్య ప్రజలు భయపడే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి నార్మల్గా సామాన్యుడు ఏదైనా ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కానీ ఏమైనా చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అరెస్ట్ చేయట్లేదంటారు? కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క విషయంలో మాకు కూడా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రభుత్వం అది వాస్తవంగా అనకూడదు, వైసీపీ పార్టీ నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏది చిన్న పోస్ట్ పెట్టినా కానీ, చిన్న తప్పు మాట్లాడినా కానీ పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారణ చేస్తున్నారు. మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎలక్షన్లప్పుడు వస్తాయి వెళ్తాయి, కానీ ఏంటంటే 5 ఏళ్ళు పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అభివృద్ధి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇన్ని ఆటంకాలు సృష్టించినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవాలండి. వాస్తవంగా చర్య తీసుకోవాలి. సానుభూతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి వాళ్ళకి ఎటువంటి సానుభూతి అయితే రాదండి. ప్రజల్లో ఇసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఒక మనిషి చనిపోయాడు, పరామర్శించాల్సి వచ్చింది, 2 కార్లు వేసుకొని వెళ్ళి పలకరించి రావచ్చు, కానీ దానికి అతను వెళ్ళే విధానం చూడండి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎంత ఇసుక్కుంటున్నారు. ప్రజలకు అంత ఇసుకు చెందుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం పోలీస్ శాఖ వారు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంటే పక్కన అలా చేస్తుంటేనే రెడ్ బుక్ పాలన నడిపిస్తూ ఉంది, అన్యాయంగానే మా మీద కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు కదన్న. మరి ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది, అన్యాయం కేసులు పెడతానని చెప్తున్నారు. ఎక్కడ పెట్టారండి? ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ రోజు పల్నాడు వెళ్ళారు, ఆ రోజు మరి ఆయన కారు కింద పడిపోయాడు, మనిషి చనిపోయాడు. మరి ఆ రోజు మరి అది ఎవరి తప్పు? దానికి బాధ్యులు ఎవరు? ఆ కుటుంబానికి మరి ఎవరో చూసుకుంటారు? మరి అది ఆలోచించాలిగా. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు నీ కుటుంబ సభ్యుల్లాగా మీరు భావించి మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ఆలోచన ఉండాలిగా. ఆ ఇంకిత జ్ఞానం లేకోకుండా నీ ఇష్టానుసారంగా మిర్చి ఆటికి వెళ్ళావు, మిర్చి రైతులు పలకడానికి. ఆ రోజు మిర్చి బస్తాలు ఎంత దారుణంగా ఎన్ని లక్షల రూపాయలు నష్టం కలిగించారు. నిన్న కాక మొన్న అది విశాఖపట్నం ఒకసారికి వెళ్ళారు, అక్కడ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రజలు అనే స్థాయి నుంచి ఇవి అనవసరం రా అనుకునే స్థాయికి దిగజారకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజలకు ఉందాతనంగా మనం ముందుకెళ్తే ప్రజలు ఏమైనా కొద్ది గొప్ప ఆదరిస్తే రేపు పొద్దున్న ఏమైనా మ్యాండేట్ రావచ్చేమో, ప్రతిపక్ష మ్యాండేట్. ఇప్పుడు నీకు 11 ఉన్నాయి, రేపు 23 రావచ్చేమో. అది కూడా ఆలోచన చేసుకో. ఈ విధంగా నువ్వు రప్పనంటే ప్రజల్లో నీ ముందు ఈరోజు నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగా ఏదో మీరు ఇచ్చే 4 చిల్లర పైసలకి వాళ్ళు ఏదో వచ్చి అలాగా కొడుతున్నారేమో, కానీ వాస్తవంగా వాళ్ళకే తెలుసు, ఈడు వస్తే మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, వీడి దగ్గర నుంచి వెళ్ళిపోతే వాళ్ళ బాబాయ్లాగా మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడు, ఎక్కడ మా మీద కేసులు పెడతారని భయపడి వాళ్ళ కార్యకర్తలు కూడా లోపల
ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. అంటే వైసీపీ పార్టీ స్టార్ట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 16 సంవత్సరాలు అయిందంట. నిజంగా జరిగింది అది? 16 సంవత్సరాల వేడుకలు అయిందనేది చెప్తున్న మాట వాస్తవంకి గతంలో వైసీపీకి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఉదాహరణకి మీకు అర్థమవుతుంది. నిన్న స్టేట్ ఆఫీస్లో అక్కడ నేను వీడియోలో ఈ టీవీలో చూశాను. అసలు వాస్తవంగా ప్లీనరీ సమావేశం పెట్టుకొని గ్రాండ్గా చేసుకునే సమావేశాన్ని చాలా సింపుల్గా ఏదో కానిచ్చేసారు. ఏదో అదేదో అంటారు ఉత్తు పెళ్ళికి మంగళవాయిద్యాలు అన్నట్టు ఏదో చేసి లేపేసినట్టు అనిపించింది, కానీ ఆ స్థాయిలో అయితే లేదండి. ఓకే. మరి 16 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మన రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంటు, సామాన్య ప్రజలకు కావాల్సిన పథకాలు, చదువుకున్న పిల్లలకు కావాల్సిన జాబ్స్ మొత్తం కల్పించారంట. నేను నిజమేనా? నిజంగా వైసీపీ పార్టీ నాయకులు, పార్టీ పెట్టిన వ్యక్తి ఆ శివకుమార్ అనే వ్యక్తి నిన్న ఉసురుమని ఏడిచారు. ఆయన దగ్గర నుంచి ఏదో పార్టీ తీసుకున్నారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజు పరిపాలించిన 5.5 సంవత్సరాల్లో ఆయనకంటూ ఒక ఫ్రేమ్ అనేది ఏర్పడింది. ప్రజల్లో ఆయనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఆయన కొడుకుగా, ఆయన వారసుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు అతను చేస్తున్న విధానం నచ్చగా వన్ టైం అవకాశం ఇవ్వకపోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి అతను తిరిగిన తిరుగుడికి తల్లి కానీ, చెల్లి కానీ, కుటుంబం, ఫ్యామిలీ మొత్తం ఒకసారి తిరిగితే ప్రజలు ఆదరించారు. ఆదరించడం కూడా అది మామూలుగా ఆదరించాల. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా ఆదరించారో ఆ స్థాయిలోనే ఈ విభజన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 151 సీట్లు ఇవ్వటం అనేది బ్రహ్మరథం పట్టినట్టే. ఆ వచ్చిన బ్రహ్మరథం పట్టినప్పుడు దాన్ని వినియోగించుకోవడంలో 100% జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కేమో గూగుల్ కానీ, టీసీఎస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం నేనే తీసుకొచ్చి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి అదే విధానంగా ఎవరైతే ఎంపీ గురుమూర్తితో హైకోర్టులో కేసు వేయించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక డెవలప్మెంట్ చేస్తుంటే కేసు ఎందుకు వేపిస్తారంట? ఇక్కడ మీరు ఉదాహరణగా అండి, ఇప్పుడు 151 సీట్లు వచ్చినాయి. ఆయన రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించిన ఉంటే 151 సీట్లలో 5 తీసేసి 11 సీట్లు ఇచ్చారంటే ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉంది, ప్రజలు ఇసుకు చెంది ఉంటారో ఆలోచించాలిగా మనం. ఇప్పుడు పార్టీలు వేరు, ప్రజలే అల్టిమేట్. ఏ పార్టీకైనా ప్రజలు ఇచ్చే తీర్పే శిరోదాయం. మరి ప్రజలే వాళ్ళని తిరస్కరించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో 2014-19లో అమరావతి రాజధాని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన సగం వర్క్ స్టార్ట్ అయింది. ఆ వర్క్ని కంప్లీట్ చేయకపోబట్టేగా అతను డెవలప్మెంట్ని కోరుకోవట్లేదని అక్కడ అర్థమైందనే కదా 2024లో ప్రజలు తీర్పివ్వడం జరిగింది. అదేవిధంగాను తిరుపతిలో మరి అమర్నాథ్ బ్యాటరీ కంపెనీ మరి అది ఆ కంపెనీ వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళే కదా. మరి అక్కడ ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారుగా, వాళ్ళు నిరుద్యోగులుగా మారారుగా. అదేవిధంగా కియా మోటార్స్ వస్తే అనంతపురంలో దాన్ని కూడా వీళ్ళు తరిమేయటం జరిగిందిగా. అంటే వీళ్ళు ఎక్కడికక్కడ వచ్చిన కంపెనీలు తరిమేయబట్టే కదా వీళ్ళ ప్రజలు 2024లో చిరాగించుకొని అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఓటేయకూడదనే మానేసింది. దాన్ని అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అతను చేసిన విధానం ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యట్లేదనే ఆయనకి ఒక రకమైన ఈర్ష్య వచ్చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వము రాయితీలు ఇవ్వటం అనేది సహజం. ఇవాళ ప్రతి వ్యాపారస్తుడు కూడా తన వ్యాపారం ఎక్కడం కోసం తను ఏదో ఒక ఆఫర్ పెడతాడు. నా దగ్గర ఈ సబ్బు కొంటే నీకు ఇది ఫ్రీ అని ఏదో ఒకటి పెడతాడు. మరి అలా పెట్టే క్రమంలో ఆటోమేటిక్గానే కొంచెం ఇస్తేనే కదా వచ్చేది ఇండస్ట్రీలు. ఇవాళ ఇండస్ట్రీలకి భూమి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవ్వటం వల్ల వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకొని ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు ఇస్తారు కదా. మరి అలా ఇచ్చేటప్పుడు మనం వారికి ఇవ్వటంలో తప్పులేదు కదా. ఇవాళ హైకోర్టు ఉంది, ఉన్నతమైన ఇది. మరి అంత ఉన్నతమైన జడ్జి గారు కూడా ఇవ్వటం వల్ల తప్పే ఉంది. ఇవాళ మిగతా రాష్ట్రాలతో మనం పోటీ పడాలంటే మనం ఈ విధంగా భూమి అనేది ఇవ్వబట్టే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ముట్టుకెళ్ళి వేయడం జరిగింది. అంటే ఇటు పక్కన